పిల్లలు గురు భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారము. ఈరోజు ఈ దుర్గా సప్తశతి కథ పారాయణంలో షష్టమ తరంగం చదువుకుందాము. కింద చాప్టర్లో పంచమ తరంగంలో శ్రీదేవి శుంభ నిశుంభ దూత సంవాదము విన్నాము. కంటిన్యూ చేద్దాము. అప్పటి నుంచి దేవి శుంభ నిశుంభుడి దూతతో చెప్తుంది కదా, నా నా నాతో రణరంగంలో ఎవరైతే విజయం సంపాదిస్తారో వాళ్ళని నేను వరిస్తాను అంటే, దూత దేవితో మాట్లాడి బలపరాక్రమాలు శుంభ నిశుంభులు నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పైతే దేవి చెప్తుంది కదా, సుగ్రీవ నీ ప్రభువులైన శుంభ నిశుంభులు బల పరాక్రమ సంపన్నులే కావచ్చును, నాకెంత మాత్రం భయం లేదు. కానీ నీ మాటలకు బెదిరి ప్రతిజ్ఞ భంగం చేసుకునే దాన్ని మాత్రం కాదు, నువ్వు పోయి మీ ప్రభువులకు యథోచిత రీతిని చేసుకోమని చెప్తుంది దేవి. కంటిన్యూ అవుతాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్థై 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 నమో నమః. దుర్గా సప్తశతి కథా పారాయణము షష్ఠ తరంగము. ధూమ్రలోచన సంహారము. దేవి మహత్యాన్ని కొనసాగిస్తూ మేధా ఋషి పలుకుతున్నాడు. భక్తులారా, పరదేవత పలుకులు ఆలకించి క్రోధోన్మత్తుడై సుగ్రీవ దానవుడు శుంభుణ్ణి సమీపించి సర్వం వినిపించాడు. ఆ మాటలు వింటూనే శుంభాసురుడు తోక తొక్కిన కాలనాగులా బుసలు కొడుతూ అతి బల సంపన్నుడైన తన సేనాధిపతి ధూమ్రలోచన వెంటనే వెళ్ళి ఆ దురహంకారిని బలాత్కారంగా తీసుకునిరా. ఆమెను రక్షించడానికి ఎవరు వచ్చినా వారందరినీ సంహరించి శీఘ్రమే వెంట పెట్టుకునిరా అని ఆజ్ఞాపించాడు. ఆ వచనాలను ఆలకిస్తూనే ధూమ్రలోచనుడు హేమగిరి ప్రాంతం చేరి దేవిని ఉద్దేశించి బిగ్గరగా, దేవి, నువ్వు తక్షణమే మా శుంభ ప్రభువుకి సన్నిధికి చేరుకుంటే బలాత్కారంగా నీ కేశపాశం పట్టి నేనే తీసుకుపోవాల్సి వస్తుంది. నీవు తక్షణమే మా శుంభ ప్రభువు సన్నిధికి చేరకుంటే బలాత్కారంగా నీ కేశపాశం పట్టి నేనే తీసుకుపోవాల్సి వస్తుంది అన్నాడు. అది విన్న శ్రీ మహాదేవి, ధూమ్రలోచన, శుంభాసుర ప్రేరణానుసారం వచ్చిన మీరంతా పరాక్రమ సంపన్నులే. బలాత్కారంగా మీరు నన్ను తీసుకువెళ్ళగల పక్షంలో నేను చేయగలిగేదేమీ లేదు అంది. దానితో ధూమ్రలోచనుడు ఆమె మీదికి లంఘించాడు. వాని ప్రయత్నాన్ని చూస్తూనే మహామాత క్రోధంతో ఎర్రవారిన నేత్రాలతో హుంకారం చేసింది. దాని నుంచి బయలువెడలిన అగ్నిజ్వాలలలో పడి ధూమ్రలోచనుడు భస్మీపటలమైపోయాడు. అదే సమయంలో జగదంబ వాహనమైన సింహం జూలు విదిలిస్తూ అసుర సైన్యంలో ప్రవేశించింది. పంజా దెబ్బతో కొట్టి నోటితో కురికి సైన్య సర్వస్వాన్ని చీల్చి చెండాడింది. వాడి గోళ్లతో వాళ్ల ఉదరాలు చీల్చివేసింది. పంజా దెబ్బతో వాళ్ల మస్తకాలను తుత్తు నీలు చేసింది. దుష్ట రాక్షసుల కంట బాహ్వాదిగా గల అంగాలను కొరికి రుధిర పానం చేస్తూ స్కందాగ్ర భాగంలో ఒత్తుగా పెరిగిన కేశ రవళిని విలాసంగా విదిలిస్తూ ఉంది. క్షణాలలో రాక్షస సైన్యం సర్వస్వం ఆ మృగేంద్రానికి బలైపోయింది. వాహన మాత్ర సమేత దేవి అపార సేన సమేతంగా తన ధూమ్రలోచన సేనాధిపతి యమసదనం చేర్చిన వార్త వింటూనే శుంభుడు మహాక్రోధోన్మత్తుడై పటపట పండు కొరుకుతూ కంపించే పెదవులతో వెంటనే ప్రచండ బల పరాక్రమ సంపన్నులైన చండ ముండాసురులను పిలిపించి, మహావీరులారా, మీరు తక్షణమే వెళ్ళి ఆ దేవిని ఎలాగైనా బంధించి తీసుకురండి. అది అసాధ్యమైతే శస్త్రాస్త్ర ప్రహారంతో లొంగ తీసుకుని దాని వాహనమైన సింహాన్ని సంహరించి దెబ్బతిన్న ఆ సుందరిని నా సన్నిధిలో ఉంచండి అని ఆజ్ఞాపించాడు. షష్టమ తరంగం సమాప్తం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పిల్లను బ్రోవి భక్తి సంగీత్ సబ్స్క్రైబర్ అందరూ వచ్చే చాప్టర్లో మనము కలుసుకుందాం.